అమర్ బాగి వచ్చింది అమర్ అని మనోహరి లోపలికి వచ్చి చెప్పగానే ముందు ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయిపోయిన అమర్ కాసేపటికి తేరుకొని అయితే నేనేం చేయాలి అని మాట్లాడుతూ ఉంటాడు. అంటే నువ్వు వచ్చి పిలవాలి అమర్ అని మనోహరి అంటుంది. నాతో చెప్పకుండా వెళ్ళిపోయింది తనని నేనెందుకు రమ్మని పిలవాలి? నువ్వు పిలిచావు కాబట్టి తను లోపలికి రమ్మని చెప్పు అని అమర్ అంటూ ఉంటాడు. ప్లీజ్ అమర్, నా కోసం అమర్ అని మనోహరి అంటుంది. ఏంటి అని అమర్ కోప్పడుతూ ఉంటే అదే పాప కోసం వచ్చి పిలవ్వా అని మనోహరి అడుగుతుంది. వచ్చి రాగానే టెక్కు చూపిస్తుందా అని అమర్ అంటే అంజు పాప కావాలనే అవును మిస్ అమ్మకి టెక్కు బాగా ఎక్కువైపోయింది అని అంటూ ఉంటుంది. మనతో చెప్పకుండా వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు తను లోపలికి రాదేంటి అని అమ్ము అంటుంది. మిస్ అమ్మని అటు నుండి అటే వెళ్ళిపోమని చెప్పండి మనోహరి ఆంటీ అని ఆకాష్ అంటూ ఉంటాడు. తను వెళ్ళిపోతే నా పని ఎలా జరుగుతుంది అని మనోహరి అనుకుంటూ అది కాదమర్, పాప కోసం నువ్వు ఒక్కసారి వచ్చి పిలిస్తే సరిపోతుంది కదా అని మనోహరి అంటుంది. ఇప్పుడేంటి ఆవిడకి ఎదురు వెళ్ళి రెడ్ కార్పెట్ పరిచి మంగళహారతులు ఇవ్వాలా అని అమర్ అంటే అదంతా అవసరం లేదు అమర్, జస్ట్ నువ్వు ఒకసారి వచ్చి లోపలికి రమ్మని చెప్తే సరిపోతుంది అంతే అమర్ ప్లీజ్ అని మనోహరి అంటుంది. నీ కోసం వచ్చి పిలుస్తాను మనోహరి, అంతేకాని తను ఇంట్లోకి రావడం నాకైతే ఏమాత్రం ఇష్టం లేదు అని అమర్ చెప్తూ ఉంటే ఇదే నాకు కూడా కావాల్సింది, నువ్వు నా మాట మాత్రమే వినాలి అమర్, నా సొంతమైపోవాలి అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. అమర్ పిల్లలు బయటికి రాగానే అమర్ చూడకుండా బాగి పిల్లలకి హాయ్ చెప్తూ ఉంటే హాయ్ అంటూ పిల్లలు కూడా చాలా సంతోషంగా హాయ్ చెప్తూ ఉంటారు. ఇక అమర్ బాగి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అయితే కాసేపటికి అమర్ మొహం తిప్పుకోవడంతో బాగి కూడా మొహం తిప్పుకుంటూ ఉంటుంది. బాగి అమర్ వచ్చాడు అని మనోహరి చెప్తుంది. ఈయన గారిని చూస్తుంటే బాగి మీద కోపంతో బయటికి వచ్చినట్లు లేరు, ప్రేమతో వచ్చినట్లు ఉంది అని చెంబ మనసులో అనుకుంటూ ఉంటుంది. మొత్తానికి మా సార్ గారిని బయటికి రప్పించేశావు మిస్ అమ్మ, నువ్వు చాలా గ్రేట్ అని రాథోడ్ చెప్తూ ఉంటే అమర్ కోపంగా చూస్తూ ఉంటాడు. అబ్బా ఆయన్ని కష్టంగా ఒప్పించాను రాథోడ్, నువ్వు అనవసరంగా చెడగొట్టకు అని మనోహరి చెప్తూ ఉంటే అలాగే అలాగే అని రాథోడ్ అంటాడు. అమర్ బాగిని పిలువు అని మనోహరి అంటే అమర్ కోపంగా చూస్తూ ఉంటాడు. అదే పాప కోసం పిలువు అమర్, పిలువు ప్లీజ్ అని మనోహరి అనడంతో లోపలికి వెళ్ళు అని అమర్ అంటాడు. ఎవరికి చెప్తున్నాడు అని బాగి అంటుంది. నా వైపు చూసి చెప్పట్లేదు కదా, నా వైపు చూసి రమ్మని పిలవాలి అని బాగి అంటుంది. ప్లీజ్ అమర్, పాప కోసం అని మనోహరి చెప్పడంతో అమర్ బాగి వైపు చూస్తూ లోపలికి వెళ్ళు అని మళ్ళీ సీరియస్గా చెప్తాడు. లోపలికి వెళ్ళమన్నాడు కదా, పద బాగి పద అని మనోహరి అంటే ఆయన వెళ్ళమన్నాడు రమ్మనలేదు అని బాగి చెప్తుంది. పిల్లలు రాథోడ్ అందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు. ఏంటి ఈ కొత్తవన్నీ కూడా అని అమర్ అరుస్తూ ఉంటే ప్లీజ్ అమర్ లోపలికి రా అని పిలువు అమర్ అని మనోహరి అంటుంది. ఏంటి లోపలికి రమ్మని మాత్రమే పిలవాలా, లేకుంటే 2 చేతులతో ఎత్తుకుని తీసుకువెళ్ళాలా అని అమర్ అరుస్తూ ఉంటాడు. అప్పుడు రాథోడ్ ఎందుకు సార్ మనసులో మాట పైకి చెప్పేస్తారు అని చెప్పగానే బాగి సిగ్గుపడుతూ ఉంటే అమర్ కోపంగా చూస్తూ ఉంటాడు. నేను అమర్ని చాలా కష్టంగా కన్విన్స్ చేశాను బాగి, నువ్వు కొంచెం కన్విన్స్ అయ్యి లోపలికి రావచ్చు కదా అని మనోహరి అంటే ఆయన గారిని రమ్మని పిలవమని చెప్పు, లేకపోతే లేదు అంతే అని బాగి తేల్చి చెప్పేస్తుంది. ప్లీజ్ అమర్, పిలువు అమర్ అని మళ్ళీ మనోహరి బ్రతిమలాడుతూ ఉంటుంది. అప్పుడు అమర్ లోపలికి రా అని మళ్ళీ సీరియస్గానే చెప్పడంతో అలా కాదు ప్రేమగా పిలవాలి అని బాగి చెప్తుంది. ప్లీజ్ అమర్ అని మనోహరి బ్రతిమలాడుతూ ఉంటుంది. ఆవిడ గారు ఏం ఘనకార్యం చేశారని ప్రేమగా పిలవాలి అని అమర్ అంటూ ఉంటే ప్లీజ్ ప్లీజ్ అని మనోహరి బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్ కొంచెం నవ్వుతూ లోపలికి రండి భాగమతి దేవి గారు అని పిలుస్తూ ఉంటాడు. అలా అన్నారు, చాలా బాగుంది, ఐఎమ్ కమింగ్ అంటూ బాగి సూట్ కేస్ పట్టుకొని అడుగు లోపలికి పెడుతూ ఉంటుంది. బాగితో పాటు రాథోడ్ పిల్లలు ఇంట్లో అడుగు పెడుతూ ఉంటారు. ఇక పిల్లలందరూ చాలా సంతోషంగా బాగితో పాటు పైకి వెళ్తూ ఉంటారు. ఏంటి మనోహరి ఈ ఓవర్ యాక్షన్ అంతా ఏంటి అని అమర్ అంటూ ఉంటే నా పని అయిపోయేంత వరకు తప్పదు మనోహరి అని మనోహరి అంటే ఏం మాట్లాడుతున్నావు అని అమర్ అంటాడు. అదే పాప కోసం తప్పదని చెప్తున్నా అని కవర్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ జరుగుతుంది బాగి పని, నీ పని కాదు తింగర్దానా అని చెంబ అనుకుంటూ ఉంటుంది. ఏంటి అందరూ నా వైపే ఎందుకు అలా చూస్తున్నారు అని అమర్ చాలా సీరియస్గా అడుగుతూ ఉంటాడు. అంటే తనిక్కడ తను నా రూమ్లోకమైనా వెళ్ళిందా, తనని అస్సలు వదిలిపెట్టను అంటూ అమర్ పరుగులు పెడుతూ మెట్లెక్కుతూ పైకి వెళ్తూ ఉంటే డాడ్ ఆగండి ఆగండి అంటూ రాథోడ్ పిల్లలందరూ వెనకాలే పరుగులు పెడుతూ ఉంటారు. బాగి లగేజ్ అంతా సర్దుతూ ఉంటే ఇక్కడ నా రూమ్లో నువ్వేం చేస్తున్నావు అని అమర్ అరుస్తూ ఉంటాడు. లగేజ్ సర్దుతున్నాను అని బాగి అంటుంది. ఇది నా రూమ్ అని అమర్ చెప్తాడు. ఒకప్పుడు ఇది మన బెడ్రూమ్ అని బాగి చెప్తుంది, కానీ ఇప్పుడు కాదు అని అమర్ అంటాడు. ఏం కాదు, ఎందుకు కాదు, ఇప్పుడు అప్పుడు ఎలా బెడ్రూమ్ని ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది, అదే బెడ్, అదే పిల్లసు, అవే కర్టెన్స్, నేను మారలేదు మీరు మారలేదు, మనమిద్దరం భార్యాభర్తలం అని బాగి అంటుంది. కానీ మనం కాదు అని అమర్ అంటాడు.
ఎందుకు కాదు, మీరు కట్టిన తాళి నా మెడలో ఇంకా అలాగే ఉంది, చూస్తున్నారు కదా అని తాళి చూపించి కళ్ళకద్దుకొని మళ్ళీ దాచుకుంటూ ఉంటుంది. అదే మన బుజ్జి తల్లి అంటూ బాగే ఆగిపోతుంది. తను ప్రస్తుతానికి ఇక్కడ లేదు ఉందన్నమాట అని బాగి అంటే, మనోహరి తనని బయటికి పంపిస్తావా లేదా అని అమర్ అంటాడు. నన్ను ఇక్కడ ఉండనిస్తారా లేదా అని బాగి అరుస్తూ ఉంటుంది. తను ఇంట్లో నుండి వెళ్ళిపోకపోతే పెద్ద గొడవైపోతుంది మనోహరి అని అమర్ అంటే, చూసావా ఇందాకేమో రా అన్నారు, ఇప్పుడేమో పోవు అంటున్నారు అని బాగి అంటే, చూడు బాగి అమర్ వెళ్ళిపోమని చెప్తుంది గదిలో నుండి, ఇంట్లో నుండి కాదు అని మనోహరి అంటూ ఉంటుంది. ముందు తనని బయటికి పంపించు మనోహరి, అసలు ఎన్నిసార్లు బెదిరిస్తుంది, ఒకసారి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది కదా అని అమర్ అంటాడు. చెంప ఆ లగేజ్ మొత్తం తీసుకువెళ్ళి సూట్ కేసులో పెట్టు, బాగి నీకు ఇంతకంటే మంచి గది చూపిస్తాను కదా అని మనోహరి అంటే, లేదు నాకు ఈ రూమే నచ్చింది, ఆయన్నే ఈ గదిలో నుండి బయటికి వెళ్ళమని చెప్పు అని బాగి అంటుంది. లేదు బాగి రా బాగి అని అమర్ని రెచ్చగొట్టకు అని మనోహరి బ్రతిమలాడుతూ ఉంటుంది. అలా మనోహరి లాక్కు వెళ్తూ ఉంటే, తనని ఇంకోసారి నా గది వైపు అసలు రావద్దని చెప్పు మనోహరి అని అమర్ చెప్పగానే బాగి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే, మాట్లాడబోతూ ఉంటే ఇంకా మనోహరి బాగి ప్లీజ్ రా అంటూ బాగి నోటిని మూసేసి మరీ లాక్కు వెళ్తూ ఉంటుంది. ఇక పిల్లలు రాతోడు ఒకరికొకరు హైఫై ఇచ్చుకుంటూ మొత్తానికి మిస్ అమ్మ మనోహరికి చెమట పట్టించేసింది, తన ఆట మొదలు పెట్టేసింది, ఇక ముందు ముందు ఉంటుంది చూడు మనోహరికి అని సంతోషంగా హైఫైలు ఇచ్చుకుంటూ ఉంటారు. ఏంటి మనోహరి నన్ను ఎందుకు ఈ గదికి తీసుకొచ్చావు అని బాగి అరుస్తూ ఉంటే, ఇక నుంచి నువ్వు నాతోనే ఉండబోతున్నావు, మనం రూమ్ షేర్ చేసుకోబోతున్నాం అని మనోహరి అంటుంది. ఏంటి నేను నీ గదిలో ఉండాలా, నేను నీతో షేర్ చేసుకోలేను మనోహరి, షేర్ చేసుకోలేను, ఎందుకంటే ఇప్పటికే నేను నీ నుంచి చాలా తీసుకున్నాను, నేను ఆయన్ని తీసుకున్నాను, పిల్లల్ని తీసుకున్నాను, ఈ ఆస్తిని తీసేసుకున్నాను, తాళిని కూడా తీసుకున్నాను, కాబట్టి ఇంకా షేర్ చేసుకొని నేను లాగేసుకోలేను మనోహరి ఈ గదిని అని బాగి చెప్తూ ఉంటుంది. నో మనోహరి నో ఐ కాంట్ అని బాగి నటిస్తూ ఉంటుంది. నువ్వు తీసుకున్నవన్నీ తిరిగి ఇచ్చేయడానికే కదా వచ్చావు అని అయినో అని మనోహరి అంటుంది. ఈ తింగరి మనోహరికి అస్సలు అర్థం కావటం లేదు అని చెంబ అనుకుంటూ ఉంటుంది. సరేలే ఇది నా ఇల్లే కదా అని బాగి అంటే, ఏంటి అని మనోహరి అంటుంది. అదే ఒకప్పుడు నా ఇల్లు ఇప్పుడు కాదు కదా, నీకు ఇవ్వడం కోసమే వచ్చాను కదా అని బాగి అంటే, ఇంత డైరెక్ట్గా చెప్తున్నా ఈ తింగరి మనోహరికి అర్థం కావటం లేదు అని చెంబ అనుకుంటూ ఉంటుంది. కానీ నేను షేర్ చేసుకోలేనని బాగి చెప్పగానే, సరే నేను యాదమ్మ రూమ్లో సర్దుకుంటానులే అని చెప్పడంతో, మేడం సర్వెంట్ రూమ్లోనా, మీరు పైన నేను కింద పడుకోవడం అస్సలు బాగుండదు, పైగా అది చిన్న గది మేడం, వద్దు మేడం అని చెంబ చెప్తూ ఉంటుంది. మనోహరి కోపంగా చూస్తూ ఉండడంతో, సరే మేడం అలాగే మేడం అని చెంబ అంటుంది. నేను యాదమ్మ రూమ్లో ఉంటాను, నువ్వు ఈ రూమ్లో రెస్ట్ తీసుకో, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను అని మనోహరి వెళ్తుంది. వచ్చి రాగానే నేను సర్వెంట్ రూమ్లోకి తరిమేశాను, ఇది నేనంటే అని బాగి అనుకుంటూ ఉంటే, సూపర్ మిస్ అమ్మ, వచ్చి రాగానే మనోహరిని గదిలో నుండి తరిమేశావు కదా అని పిల్లలు రాతోడు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. వచ్చి రాగానే గడిగడలాడిస్తున్నాం కదా మిస్ అమ్మ, ఇలాగే మనోహరి ఆంటీని ఇంకా వణికించేయాలి, మమ్మల్ని ఈ 5 ఏళ్ళు ముప్పు తిప్పలు పెట్టింది అని పిల్లలు చెప్తూ ఉంటే, తను చేసిన తప్పులన్నింటినీ లెక్క కట్టి ఒక్కో తప్పుకి ఒక్కో శిక్ష వేస్తాను అని బాగి చెప్తూ ఉంటుంది. నువ్వు వచ్చావు కదా మాకు చాలా సంతోషంగా ఉంది, మేము నీ వైపు ఉన్నట్లు డాడీకి మనోహరి ఆంటీకి అస్సలు తెలియకూడదు అని పిల్లలు చెప్తారు. నేను చూసుకుంటాను అని బాగి చెప్తుంది. ఇంతకీ పాప ఎప్పుడు వస్తుంది అని పిల్లలు అడుగుతూ ఉంటారు. మనోహరి బయటికి రాగానే ఆరు పాప లోపలికి వస్తూ ఉంటుంది. అసలు ఈ పిల్ల ఇక్కడికి ఎందుకు వస్తుంది అని మనోహరి అంటే, తల్లి ఎక్కడ ఉంటే పిల్ల అక్కడే కదా ఉండేది అని చెంబ అంటుంది. అసలు ఈ పిల్లని బాగి కూతురని ఎందుకు చెప్పలేదు అని చెంబ అంటే, తండ్రి కూతుర్లని కలపడం కోసం కాదు, నన్ను అమర్ని కలపడం కోసం వచ్చింది, మేమిద్దరం కలిసిపోగానే పిల్లల్ని తీసుకొని దూరంగా వెళ్ళిపోతుంది బాగి అని రాజుగారితో ఆరు పాప లోపలికి వస్తూ ఉంటే మనోహరి చెప్తూ ఉంటుంది.